కన్నయ్య కనిపించాడు. అది మధురా నగరం. మాధవుణ్ణి కళ్ళారా చూడాలని పండ్లు అమ్ముకునే యువతి ఎదురు చూస్తోంది. కన్నయ్యకు ఏదైనా తినిపించాలని కలలు కంటూ వీధుల్లో వెతుకుతుండేది. ఎప్పట్లాగే పండ్లు పండ్లు అని అరుస్తుంటే దూరం నుంచి తాజావేనా అని వినిపించి వెనుతిరిగింది. బాలగోపాలుడు నవ్వుతూ సైగ చేయగా పరవశంతో చెంతకు వెళ్ళి ఒడిలో కూర్చోబెట్టుకుంది. బుట్టలోని పండ్లు తీసి ఒక్కొక్కటి వలిచి తినిపించింది. కన్నయ్య కనిపించాడు, పండ్లు ఆరగించాడు అనుకుని పరమానందం చెందింది. ఒక పండు అడిగితే అన్నీ పెట్టేశావు, నువ్వు చాలా మంచిదానివి అంటూ లేచి చిన్ని కృష్ణుడు చిటికలో మాయమయ్యాడు. అప్పటికే చీకట్లు కమ్ముకోవడంతో త్వరగా ఇంటికి వెళ్ళాలని గంపను అలవోకగా తలకెత్తుకోబోతే అది కదల్లేదు. ఖాళీ బుట్ట ఇంత బరువేంటని చూస్తే దాని నిండా వజ్రవైడూర్యాలున్నాయి. కన్నయ్య తాను తిన్న పండ్లకు ఇలా మూల్యం చెల్లించాడా అనుకుని తెల్లబోయింది. కళ్ళ ముందు ఇంకా చిన్ని కృష్ణుడే కనిపిస్తున్నాడు. చిరునవ్వులు చిందిస్తున్నాడు. ఆమె గంపను తలకు ఎత్తుకుని తన ఊరికి బయలుదేరింది. నల్లని యమునా నదిలో తెల్లని నొరగలతో అలలు ఎగిసిపడుతున్నాయి. ఆనాడు వసుదేవుడు కన్నయ్యను బుట్టలో మోసుకుని యమునా దాటాడు. ఈనాడు కన్నయ్య మహిమతో తన గంపలో నవరత్నాలు నిండాయి. రత్నం లాంటి కన్నయ్య కనిపించాడు. ఈ రంగురాళ్ళు నాకెందుకు అనుకుని వాటిని యమునలో గుమ్మరించి ఆనందంగా నది దాటింది. ఈ కథ హుజూర్ మహారాజ్ సావన్ సింగ్ రాసిన టేల్స్ ఆఫ్ ద మిస్టిక్ ఈస్ట్ పుస్తకంలోనిది. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.